ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో మరి తెలంగాణలో కూడా రేపొద్దున బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఇట్లా కాదండి, మరి దారుణంగా పోలవరం విషయంలో మాత్రం మోసం చేస్తున్నారండి. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయం. కాదండి, పోలవరం సాధించింది పెద్దలు ఎర్ర నారాయణస్వామి గారు మా అధ్యక్షులు ఉన్నారు, మొన్నే పరంపదించారు, ఆయన నుంచి వచ్చాను. ఇదైతే ఆశపడ్డాం దాన్ని బ్యారేజ్ కింద చేయడానికి అదానీ గారి పార్టీ చేస్తుంటే ఆ కుట్రలో దయచేసి పడవద్దని మేము హంబుల్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సరే ఇప్పుడు మీరు అలాగే చెప్తున్నారు కదా, ప్రపంచానికి పంపించండి. అదే అందుకని ఇప్పుడు అందరికీ చేరుకుంటుంది ఇది. ముందు జగన్ గారు పెట్టినప్పుడు కేసీఆర్ గారు మాయలో పట్టద్దని గట్టిగా పెట్టాం, చాలా గట్టిగా పంపించాం, కొంతమంది విన్నారు. ఈసారి దయచేసి కేంద్ర ప్రభుత్వం చేసే బ్లాక్ మెయిల్కి లొంగొద్దండి. అదానీ గారి పార్టీ బ్యాచ్లు ఆల్రెడీ దిగిపోయారంటే ఆంధ్రప్రదేశ్లో. నా హంబుల్ రిక్వెస్ట్ దిగిపోయి పొళ్ళోడు కొట్టి రిహాబిలేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ పెళ్ళి సెస్సెస్ వసూలు చేసి పొళ్ళోడు కొట్టి కట్టిద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మనకు ఫీల్ అవుతారు, అదానీ గారు అండ్ పార్టీ అని ఫీల్ అవుతున్నారు. దయచేసి దాంట్లో పడొద్దని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్. వాళ్ళు మీ సోదరులన్నా ఇంకొకళ్ళన్నా ఎవరు చేసినా రాష్ట్రం భావితరాల కంటే ఇది ఎక్కువ కాదండి. ఎందుకంటే మేము ఆఖరికి చెప్తాను, 2014 నుంచి 19 వరకు భయంకరంగా ఉధృతంగా ఉద్యమం చేసాం, అంత ముందు కంటే మేజర్ మీడియాలు చూపించలేదు. అందుకని లెట్ us వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కూడా ఏం చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, మీరు మంచి పాయింట్ల మీద మనం చర్చించాం. సార్ చూద్దాం, మాట్లాడతాను. సార్ ఒకటి, ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్, డిస్రెస్పెక్ట్ చేయను, అనుచితంగాను అసభ్యంగా సంగతి అనుచితంగా మాట్లాడను. మంచి చేస్తే అభినిస్తాం, చెడు చేస్తాం. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నింటి మీద ఒక విశ్లేషణ చేశాము. సరే అందులో పూర్వపురాలు పరిశీలించాం అంతే మనం అందులో కూడా. సరే చూద్దాం, నిజంగా మీరు అన్నట్టుగా మరి ప్రజలు గుర్తించాలి, ఇక్కడ జరిగిన అన్యాయం కావచ్చు, అక్కడ జరిగిన తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఢిల్లీ పాదశాల దగ్గర మా అదానీ గారి పంట కంపెనీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని మాకు ఏదో న్యాయం చేయండి, మనలో మనం కొట్టుకునే సిస్టమ్ కూడా పెడుతున్నారు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ మనం మర్చిపోయాం. ఇదే రేవంత్ రెడ్డి గారు 16 సార్లు వెళ్ళి కలిసినా కూడా తెలంగాణకి ఏం చేయలేకపోయారు అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. చాలా మంది వెళ్ళి కలిశారు, వాడు మన ఆడైతే చివరిలోనే కూర్చోవచ్చు. అక్కడ అదానీ గారిని ప్రసన్నం చేసుకుంటే 6 అడ్డంగా ఆ ప్రతిష్టాత్మక సంస్థను నరికేశారా, మనిషిని నరికారా అని కాదండి, నరికేసి అదానీ గారు ఒక్కడే కాజేశాడు ఇదే తెలుగు వాళ్ళ 6 సంస్థలని. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పెన్నా ప్రతాప్ రెడ్డి గారి దగ్గరించి, జీవీకే గారి దగ్గరించి అందరూ చూశారు కదా మీరు, కృష్ణ గంగవరం పోర్టు దగ్గరించి అడ్డంగా సాధిస్తే చేత కానీ చేవలేని ఈ రాజకీయ నాయకులు, ప్రశ్నించలేని నాయకులు వీళ్ళ గురించి మాట్లాడదామా? చూద్దాం. హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కేంద్రంపై పోరాడడానికి సిద్ధం అంటూ. చూద్దాం ఏం జరగబోతుంది.